5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది. టేలెండర్ల అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఫాలో ఆన్ తప్పించుకున్న టీమిండియా వరుణుడి సాయంతో ఈ మ్యాచ్ లో ఓటమిని తప్పించుకుంది. ఈ సిరీస్ కు కీలకమైన ఈ మ్యాచ్ డ్రా కావడంతో వారంలో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలు ఎలా ఉంటాయనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం WTC పాయింట్ల పట్టికలో సౌత్ ఆఫ్రికా అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా, భారత్ 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. గబ్బా టెస్టులో భారత్ ఓడి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. డ్రాతో గట్టెక్కడంతో టీమిండియా WTC ఫైనల్ బెర్త్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో 4గో టెస్ట్ మెల్బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. 5వ టెస్ట్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరగనుంది. ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లకు భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవసం అవుతోంది. అప్పుడు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా WTC ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ చివరి 2 మ్యాచ్ల్లో ఒకటి డ్రా చేసుకుని 2-1తో సిరీస్ కైవసం చేసుకుంటే మాత్రం ఇతర సిరీస్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే 2 టెస్టుల సిరీస్ ఫలితం భారత అవకాశాలను శాసిస్తోంది. ఈ సిరీస్ ను శ్రీలంక 1-0తో గెలవడం లేదా 1-1తో సమం చేసుకుంటేనే భారత్ కు WTC ఫైనల్ బెర్త్ దక్కుతోంది. లేదా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 2-2తో సమం చేసుకుంటే అప్పుడు టీమిండియా పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. శ్రీలంక ఆస్ట్రేలియాని 2-0తో క్లీన్షిప్ చేయాల్సి ఉంటుంది. లేదంటే పాకిస్తాన్ 2-0తో సౌత్ ఆఫ్రికాను ఓడించాల్సి ఉంటుంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారు? ఆస్ట్రేలియాతో మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో ఏ టీమ్స్ గెలుస్తాయని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.